చదువుకోవాలనుకున్నప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడే నిలబడి అంతా చదవలేం కదా, లైబ్రరీకి వెళ్ళినా. కనుక మొదట ఇండెక్స్ చూస్తాం, కంటెంట్ చూస్తాం. మొదటి తొలి పలుకుల్లో ఏముంది, విషయ సూచకుల్లో ఏముంది చూసిన తర్వాత మనకు అవసరమైన మెటీరియల్ లోపల ఉందని అనుకుంటే మనం తీసుకుంటాం, మనకు అవసరం లేదని అనుకుంటే యూజువల్గా మనం స్కిప్ చేస్తాం. అలాగే కీర్తన గ్రంథానికి మొదటి కీర్తన అలాంటిది, కంటెంట్స్ ఉండేది, అబ్స్ట్రాక్ట్, సినాప్సిస్. పుస్తకం అంతా ఏం జ్ఞాపకం చేస్తుందో సంక్షిప్తంగా ఒకటో కీర్తనలో కీర్తనకారుడు గ్రంథస్థం చేయుట చాలా శ్లాఘనీయమైన సంగతి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాసినారు, ధన్యుడు లేదా భక్తుడు, భక్తిహీనుడు, నీతిమంతుడు, దుర్నీతిమంతుడు. ధన్యుడు శాపగ్రస్తుడు, సఫలమయ్యేవాడు, విఫలమయ్యేవాడు. ఇదే కీర్తన గ్రంథంలో మనకు తరచూ కనిపించే అంశం అంటే బహుశా తప్పు కాదేమో. అతడు చేయనదంతయు సఫలమగును. ఏం చేస్తున్నాడు అతడు? ఎవరు అతడు? ఎక్కడి నుండి వచ్చాడు? సఫలం కావాలంటే ఏం చేయాలా? సాధారణంగా మనం చేసే ప్రయత్నాల్లో 100కి 10% సఫలమైనా పర్లేదని అనుకుంటాం. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే 100కి 100% విఫలమవుతుంటాయి సఫలానికి బదులుగా. అందుకే నిరుత్సాహంలో కృంగిపోతూ ఏం చేయాలో తోచక డసిపోయి సొమ్మసిల్లిపోయి నిర్ఘాంతపోయి నిశ్చల దశలో మనం చేరువచ్చేది సాధారణమైన మన అనుభవం అంటే బహుశా తప్పు కాదేమో. అలాగే ఈ సంవత్సరంలో 7 మాసాలు గడిచిపోయాయేమో. 8వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసినాడు. ఇది ఆయన వరమే, ఇది ఆయన కృపే, ఇది ఆయన భాగ్యమే, ఇది ఆయన ఆధిక్యతే, ఇది ఆయన మంచితనమే. అయితే అదే సందర్భంలోన దేవుడు మన పక్షాన్ని ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ 3వ వచనములో 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. 5 విషయాలు మీరు అనుమతిస్తే మీకు జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. మొదట సఫలపరిచేవాడు ఎలాగున్నాడు, లేదా ఈ వచనం అంతా 5 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే అతడు నీటి కాలువలు. ద పర్సన్, వ్యక్తి, అతడు కావచ్చు, ఆమె కావచ్చు. ఎవరు వాళ్ళు? సఫలమయ్యేవారు. ఎవరు వారు? ధన్యులైన వారు. ఎవరు వారు? ఆశీర్వదించబడేవారు. ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదించబడేవారు అని అంటే ఇదే కీర్తనలో మనం చూస్తాం. తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. కనుక పాపక్షమాపణ, రక్షణ, మారుమనస్సు అనేది ప్రాథమికమైనది. అతడు చేయనదంతా సఫలం కావాలంటే మొదట అతడు రక్షణ పొందాలా, పాపక్షమాపణ పొందాలా. అలా కాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం పొందినోళ్ళు చేసేవి కూడా చాలా విఫలమైపోతున్నాయని ఆ తర్వాత మనం రావడానికి ప్రయత్నం చేస్తాం. రక్షణ పొందినంత మాత్రాన అన్నీ సఫలం కావాలని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. ఫెయిల్యూర్ ఈజ్ వన్ థింగ్ దట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. మన యొక్క జీవితాన్ని కట్టడానికి పతనం కూడా ఒక మంచి లక్షణంగా దేవుడు అనుమతిస్తాడు. అలాగని మనం పడిపోతూ ఉంటే దేవుడు కడతా ఉంటాడు అని అనుకోకూడదు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు రక్షణ, పాపక్షమాపణ, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి మానవాకారాన్ని దిగివచ్చి పాపం లేనివాడిగా జన్మించి పాపం ఎరగని వాడిగా జీవించి పాపముగా చేపట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన బోధనలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన ఆశ్చర్యకార్యాల్లో పాపం లేదు. ఆయన పాపం ఎరగని వాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాపము తెలియనివాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాపము చేయనివాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపముగా చేయబట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడు ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మన పాపములన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము ధారలుగా కార్చబడింది. ఆయన శిలువలో కేక వేశాడు, తండ్రి నీ చేయక పరమపదించినట్లు వాక్యం సెలవిస్తుంది. చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన పరలోకంలో మహామహుని కుడిపార్శ్వమున ఆసనుడై మానక విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు. ఆయన పేరే యేసు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన మనిషిని యొక్క నిరీక్షణ, ఆయన మనిషిని యొక్క ఆధారము.
దేవుడు పాపము చేయలేదు గనక పాపము చేసిన మనిషిని పాప క్షమాపణతో ఆశీర్వదించి పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఇది వరం, ఇది ఈవి, ఇది భిక్ష, ఇది దానం, ఇది శ్రేష్టమైన చెప్పసఖ్యము కానీ వరం, ఇది ఉచితం. యేసుదా బహుశా నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండొచ్చు, మందిరానికి కూడా రెగ్యులర్గా వెళ్తుండొచ్చు, బైబిల్ పరిచయం ఉండొచ్చు, ప్రైజులు కూడా సంపాదిస్తుండొచ్చు, పరిచయలు కూడా పాలు పొందుతుండొచ్చు. అయితే నీ హృదయంలో యేసుప్రభుకు స్థానం లేదేమో, నీ హృదయాన్ని యేసుప్రభుకు అప్పగించలేదేమో, ఏదో వాయిదా వేస్తున్నావు. బహుశా నువ్వు రక్షణ పొందకుండా వాయిదా వేయటానికి చాలా కారణాలు చెప్పొచ్చు. మీ అమ్మగారు నాన్నగారు బాగలేరనో, లేకపోతే నీ చుట్టూన్న వారు బోధకులు మాలాంటి వాళ్ళు బాగలేరనో, సంఘంలో సంఘ పెద్దలు బాగలేరు, సేవకుడు బాగలేరు, ఎవరు బాగున్నారండి రక్షణ పొందిన వాళ్ళు అనే ప్రశ్నల పరంపరలో బహుశా నీవు ఇమిడిపోయి యేసు అనుగ్రహించిన రక్షణ పొందలేకుండా ఉన్నావేమో. ఈ లోకం శాశ్వతం కాదు, అది నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. బైబిల్ సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమించబడినది, అటు తర్వాత తీర్పు. ఒక్కరుగా వచ్చారు, ఒక్కరిద్దరు అవుతున్నారు పెళ్లి చేసుకొని, ఇద్దరు పెళ్ళైన వాళ్ళు భార్య పిల్లలతో వేరైతున్నారు, నలుగురు ముగ్గురు అయ్యారు, ఆ తర్వాత ఇంకోరు దూరం అయిపోయారు, అప్పుడు నలుగురు ఇద్దరయ్యారు, ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళే అవుతారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే ఇద్దరు ఒకేసారి వెళ్ళడం అనేది అసంభవం. ఒకళ్ళే వచ్చాము, ఒకళ్ళే ఈ లోకాన్ని వెళ్ళిపోవాలా. ఇదంతా జీవితంలో ఉన్న జీవిత భవిష్యత్తు ఎక్కడికి అప్పుడు చూసుకుందాములే అని అనుకోవద్దు. పరీక్షలు రాబోతున్న అప్పుడు చూసుకుందాములే అని అనుకో. పెళ్లి చేసుకోబోతున్న అప్పుడు చూసుకుందాములే అని అనుకో. ప్రతిదానికి సిద్ధపడతావు కదా. నీ ఆత్మ విషయమై సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు నీ కొరకై చివరి రక్తపు బొట్టు దాకా కార్చాడు. ఆ యేసు రక్తము అపరిశుద్ధమైందని ఎంచి దాన్ని తన్ని త్రోసివేసి యేసును నిరాకరించి దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ అదే జరిగితే, యేసుప్రభు ఈరోజు వస్తే లేదా మరణం సంభవిస్తే, యేసు నెరగలేదు కనుక పాతాళానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం, ఎప్పుడూ చీకటి మంట. నువ్వు అనొచ్చు చీకటి మంటలో ఫైర్ ఎలాగుంటుందో దే కెన్ సింక్. మంట ఉంటే ఫైర్ ఉంటే అర్థమేంటి? చీకటి ఉండటానికి వీల్లేదు. బట్ ద బైబిల్ సేస్ మంట చీకటి రెండు ఉన్నాయి. ఇవన్నీ రీజనబుల్గా ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే దిస్ ఫేక్ అనే తలంపు వస్తుంది. బట్ దిస్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడితో ఇది సాధ్యము, ఇది జరుగుతుంది, ఇది ఉంది, ఇది నరకం అనేది బైబిల్లో రాసినారు. నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అనొచ్చు మీరేం చూసి వచ్చినారా అని. చూసిన తర్వాత ఇంకొక వచ్చే ప్రసక్తి ఉండదు, అక్కడే ఉండడమే. మళ్ళీ చూసేది వచ్చేది ఇదేమో హైదరాబాద్ కాదు, చార్మినార్ కాదు, గోల్కొండ కాదు, చూసి రావటానికి హుసేన్ సాగర్ అంతకంటే కాదు. ఒక్కసారి పోయిన తర్వాత వచ్చేది లేదు. అది నరకానికి పోయినా, అది పరలోకానికి వెళ్ళినా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పిన విషయము మనకు పరిచయం. అది చూడని దాని గురించి ఎందుకింత? ఒకవేళ మీరు ఊహించుకోండి, నరకము పరలోకం అనేది ఉంది అనుకోండి, లేదు అనేది ఒక ఆప్షన్. సరే లేదు అనుకున్నా, ఉంది అని అనుకో, మరణం వచ్చింది అని అనుకో, అప్పుడు యేసుని నిరాకరించినావు కనుక పాతాళానికి వెళ్ళినావు అని అనుకో. అప్పుడు దుస్థితి ఏంటి? లేదనుకున్నాను కదా, అయిపోయింది, ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఉంది కదా, మరి నో ఎస్కేప్ అట్ ఆల్. ఉందని తెలిసిన తర్వాత దాని కొరకు ఎందుకు సిద్ధపడకూడదు? పాతాళం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? నరకం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? నిత్య నాశనం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? రెండవ మరణం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? అగ్నికంటకములతో మండు గుండం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? వేదనకరమైన స్థలం వైపు ఎందుకు పరుగులు తీస్తావు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం ఉచితం. ఈ భాగ్యం వద్దా, ఈ ఆశీర్వాదం వద్దా, ఈ ధన్యత వద్దా? అదొక ఊరు. ఆ ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు డాక్టర్లు, పేరు మోసిన వారు. చిన్న గ్రామం కనుక ఊర్లో డాక్టర్లు అంటే చాలా పేరు ఉంటుంది కదా. వాళ్ళ దగ్గరికి రోగాలు కలిగిన వాళ్ళంతా రోగులు వచ్చేవాళ్ళు.
వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు బాగా అయితే వచ్చినారు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చినాడు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అందరికీ అర్థమయ్యే డిగ్రీ బీటెక్ చదివాడు అనుకో, లేదా బీటెక్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, ఒక్క రోజులోనే బండలు ఓడలైతే ఓడల బండలు అయితే అని. మీలో చాలామందికి తెలుగు రాకపోవచ్చు. దీని అర్థం ఏంటంటే ఒక్క రోజులోనే జీవితం తలకిందలు అవుతుంది. సాఫీగా జరిగినంత దాకా బాగా జరుగుతుంది. లైఫ్ ఈజ్ డైనమిక్. జీవితము ఒకే రకంగా ఎప్పుడు ఉండదు. అది ఎలా టర్న్ అవుతుందో మనం ఎరగము, ఎలాగ తిరుగుతుందో మనం ఎరగము. ఇంత టర్న్ అయితే, ఇంత ట్విస్ట్లు ఉంటే, ఇంత సర్పెంటిన్ మీ ఆండరింగ్ ఉంటే జీవితం ఎలాగాని భవిష్యత్తు మనం అనుకుంటూ ఉంటాం. అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఉన్నట్టుండి భారీ యాక్సిడెంట్లో మృతి పొందింది. ఒక్కడే డాక్టర్ మిగిలిపోయాడు. మీకు తెలుసు అనుకుంటా, నేను ఈ మాట చెప్తుంటే బ్రదర్స్ మీరు వేరుగా ఫీల్ కావద్దండి. భర్త చనిపోతే భార్య ఉండగలదు, కానీ పిల్లల్ని పెట్టుకొని ఉద్యోగం లేకపోయినా పక్కడిలో పాసి పని చేసి ఆ చిన్న పని ఈ పని ఏదో కష్టపడి చెమటోడ్చి రక్తంగా ఆడ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేసి అమెరికాకు పంపించి యూకేకి పంపించి గొప్పగా తన పిల్లలు తన ఎదుట ఎదిగిపోయేది ఎగిరిపోయేది చూసే భాగ్యము తల్లి పొందగలదు. అయితే భార్య చనిపోతే భర్త ఉండలేడు. దట్ ఈజ్ హిస్ వీక్నెస్. చేత కాదు, చేతులు కట్టేసినట్టు అయిపోద్ది, నిర్ఘాంతం అయిపోతాడు. ఇంకేం చేయాలో దిక్కుదోచని పరిస్థితి. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, విశ్వాసాలని. ఈయనకు కూడా అలాగైపోతే మంచం పట్టాడు. కొడుకుని చూస్తూ ఉండండి అని ఇరుపొరుగు చెప్పారు, చేత కాలేదు. ధైర్యపరిచినారు, బలపరిచినారు. కొంతమంది పక్కన వాళ్ళు వచ్చి కన్నీరు తుడిచి ఆయన లేపి భార్య చనిపోయింది, ఆ లోటు ఎవరు తీర్చలేము. కానీ కుమారుడు ఉన్నాడు, నువ్వు చనిపోతే వాడు అనాథ అయిపోతాడు. దిక్కులేని వాణ్ణిగా చేసిపోవటానికి మీరిద్దరు ఆ పిల్లవాడిని ఎందుకు కన్నారు? ఆ మాటలు ఆయన హృదయాన్ని పొడుచుకున్నాయి. నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది, నేను వదిలేసిపోతే నా కుమారుడు దిక్కులేనివాడు అవుతాడు, అనాథుడు అవుతాడు. కనుక నేను నా కుమారుని కొరకు బ్రతకాలని అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు, పడక మీద నుండి లేచినాడు. తిరిగి ధైర్యం తెచ్చుకొని పూనుకొని జీవితాన్ని కొనసాగించడానికి ఆరంభించినాడు. ఆయన డాక్టరే కదా, కోలుకున్నాడని తెలిసిన తర్వాత రోగులు తండోపతండాలకు వచ్చినారు. వారందరికీ వైద్యం చేస్తూ వచ్చినాడు. కానీ ఎవరు భార్య లేని లోటు ఖాళీ స్థలాన్ని పూడ్చలేరు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఊరంతటికి కరోనా లాంటి ఒక రోగం వచ్చింది. ఊరంతటికి వచ్చింది. ఇంక ఈయనే అందుబాటులో ఉన్న డాక్టర్. వాళ్ళు పెద్ద పెద్ద దానికి వెళ్ళారు, కిమ్స్కి, ఫిమ్స్కి, విమ్స్కి, నిమ్స్కి వెళ్ళలేరు. అందుకే వాళ్ళకున్నది ఈయనే అందుబాటులో. ఈ డాక్టర్ దగ్గరికి వస్తే ఈయన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు బ్రతకలేకపోతున్నారు, చనిపోతున్నారు. ఈయనకి చాలా బాధ వేసింది. తన కళ్ళెదుటే గ్రామంలోనే చాలా పరిచయం ఉంటుంది కదా, ముఖ పరిచయం. వాళ్ళు చనిపోతే అది భరించలేరు వాళ్ళు. ఆయన భార్య చనిపోయినప్పటికంటే వీళ్ళు చనిపోయింది ఎక్కువ తన బాధ వేస్తుంది. అరే ఇంతమంది చనిపోతున్నారు, వీళ్ళకి మంద కనిపెట్టలేనా అని చాలా ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే ప్రతి ఒక్కళ్ళు, ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కళ్ళలో బాగా ఆరోగ్యకరంగా ఉండే వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్, రక్త శాంపుల్ తీసి టెస్ట్ చేసి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే దాని ద్వారా మెడిసిన్ మెడిసిన్కి అనుకోవాలని ప్రయత్నం చేసినాడు. మందు తయారు చేయొచ్చని ప్రయత్నం చేసినాడు. ఊర్లో అలాగ రోగులు, బాగా ఆరోగ్యకరమైన వాళ్ళు అందరూ వస్తూ ఉంటే వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసి యాంటీబాడీస్ ట్రై చేస్తుంటే తను అనుకున్నన్ని లేవు. కనుక ఒక సిస్టర్ చూసినాడు, ఇది ఉపయోగం లేదనుకున్నాడు. బ్రదర్స్ ఇది వచ్చిన మగ ఆడ అందరినీ, వయసులో ఉన్నవారు, ఆరోగ్యకరంగా ఉన్నవారు అందరిని చూసినాడు. లాభం లేదు. చాలా దిగులుతో ఒకరోజు సాయంకాలం అలాగుంటే కొడుకు బయటికి వెళ్ళి, ఇలాగ బహుశా సండే అనుకుంటా, వీకెండ్ క్రికెట్ ఆడి అలిచిపోయింది. ఏంటి డాడీ చాలా డల్గా ఉన్నావు అని కొడుకు అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, మన ఊర్లో చాలా రోగం వచ్చింది కదా, చాలామంది పిట్టల వల్లే చనిపోతున్నారు, వాళ్ళ కొరకు ఒక మెడిసిన్ కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాను, ఏది కుదరట్లేదంటే. ఎలా కనుక్కుంటారు డాడీ అంటే, ఏం లేదు, ఒక బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే దాని ద్వారా నేను మెడిసిన్ తయారు చేసి ప్రజలకు ఇస్తే వాళ్ళు బతకొచ్చని నేను అనుకుంటున్నాను అని అంటే. మరి ఏమైంది డాడీ అంటే, అంత ప్రయత్నం చేసినాను, ఏ ఒక్కరి రక్త శాంపుల్లో కూడా అవసరమైన యాంటీబాడీస్ లేవు. అప్పుడు కొడుకు ఏమన్నాడో తెలుసా, డాడీ నా రక్త శాంపుల్ తీసి ట్రై చేస్తారా? తండ్రి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. లేచాడు, సిరింజి తీసుకున్నాడు, ఆ రక్త శాంపుల్ తీసుకున్నాడు. చూస్తే అన్నీ యాంటీబాడీసే. ఓ ఇది చాలా సూటబుల్ శాంపుల్.
దీంతో మందు తయారు చేసి గ్రామంలో ఉన్న రోగులందరికీ మందిస్తే వాళ్ళంతా సర్వైవ్ అవుతారు అనుకున్నాడు. అలాగ మందు తయారు చేశాడు. రోగులు వచ్చినారు, వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఇంక మానము లేదు. తండోపదండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఇండియం కొడుకు రక్తం పీలుస్తున్నాడు. కొడుకు నీరసించిపోయాడు, పడక పట్టాడు. అప్పుడు తండ్రి అన్నాడు, కుమారుడా, ఇక నీ రక్తం నేను తీయలేను, చాలా తీసేశాను. అయినా నువ్వు కొర ప్రాణంతో ఉన్నావు. ఊర్లో వాడు బ్రతకాలా, కానీ ఒకవైపు 9 నెలలు మోసి కన్న కుమారుడు, ఒకవైపు ప్రతిరోజు చూస్తున్న గ్రామం మనుషులు ఏం చేయాలి? అప్పుడు కుమారుడు ఏమన్నాడంటే, నాన్న, టేక్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ మై బ్లడ్ ఫర్ ద లాస్ట్ సోల్ ఆఫ్ దిస్ విలేజ్. నా రక్తంలో నా ఆఖరి రక్త బిందువు దాకా తీ, ఈ ఊర్లోని ఆఖరి రోగికి కూడా బ్రతికించు. తండ్రి కుమారుని మాటను బట్టి కన్నీరు గారుస్తూ కుమారునికి ఆఖరి రక్త బిందువు తీశాడు. రోగులకు స్వస్థపరిచినాడు. కుమారుడు లోకాన్ని విడిచిపెట్టాడు. తండ్రి ఏకాకయ్యాడు. ఊర్లో వాళ్ళు బ్రతికారు. ఈ కథ కట్ చేస్తాము. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసే చిరు కథ. ఆ డాక్టర్ తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆ ఊర్లో ఉన్న రోగులు, పాపము రోగంతో బాధపడుతున్న మనమే, పాపపు రోగంతో బాధపడుతున్న మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన కుమారుని యేసు రక్తము, లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్, ఆఖరి రక్త బొట్టు, ఆఖరి ప్రాణం రక్షించబడేదాకా. కుమారుడు చనిపోయాడు. ఇది నా రక్త ప్రవాహం రోత హృదయాన్ని కడిగి శుద్ధీకరించి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురావాలని కోరుతుంది. యేసు రక్తశక్తి వద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారు మనస్సు వద్దా? పాప రోగముతోనే అలాగే బాధపడుతూ కొట్టుమిట్టాడుతుంటే పాపంలోనే చనిపోతే బైబిల్ సెలవిస్తుంది, పాతాళం వేదనకరమైన స్థలం, అగ్ని గంధకములతో మండు స్థలం. ఈ రాత్రి యేసు ఉచితంగా నీకు పరలోకం ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు మనల్ని ప్రేమించి మన కొరికి భూమి మీదకి వచ్చినాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. సిలువలో రక్తం కార్చినాడు. పూర్తిగా చివరి రక్త బొట్టు దాకా చనిపోయి సమాధిపడ్డాడు. ఆ యేసు ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. హైదరాబాదులో ఒకటే కాదు, చదువుకున్న వాళ్ళు ఒకటే కాదు, పేదలు ఒకటే కాదు, ధనవంతులు ఒకటే కాదు, సామాన్యులు ఒకటే కాదు, తల్లిదండ్రులు ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్లే కాదు, నిరుద్యోగులే కాదు, ఉద్యోగులే కాదు, అందం ఉన్నవాళ్లే కాదు, అందం లేకపోయిన వాళ్ళు ఎవరైనా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మిగతా దశలు మనకు కనిపిస్తాయి. అతడు చేయనదంతయు సఫలమగును. కనుక మొదటిది అతడు అనేది చూసినాం, ద పర్సన్. రెండవది చూస్తామా? Psalm 1:3, మొదటి కీర్తన 3వ వచనం. మొదటి కీర్తన 3వ వచనం, నీటి కాలువలు ఎవరను నాటబడినదై. ద పొజిషన్. ఎక్కడ నాటబడాలా? ఎక్కడో నాటబెడితే కుదరదు. నీకు ఇష్టం వచ్చిన దగ్గర నాటబడతానంటే కుదరదు. నీటి కాలువలు ఎదుట కాలువలు, బహువచనం, ఇది ఏకవచనం కాదు. ఒక్క కాలువే కాదు, బహుశా రెండింటికంటే ఎక్కువ కాలువలు ఉండొచ్చు. ఎక్కడ కాలువలు ఉంటాయో, పాయలు ఉంటాయో, ఏర్లు ఉంటాయో, నీరు ప్రవహిస్తుంటుందో అక్కడ మరణం ఉండదు. వాటర్ ఈజ్ లైఫ్. పురాతన కాలంలో అబ్రహాం లాంటి వాళ్ళు కూడా నదీ తీరం వెంబడి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అలాగే మన భారతదేశంలో కూడా నాగరికత అంతా నదీ తీర ప్రాంతాల గుండే వెళ్ళింది. మీకు తెలుసో తెలియదు, నదీ తీరంతోనే ప్రపంచంలోనూ కూడా పట్టణాలు కట్టబడ్డాయి. సరేనా? ఢిల్లీ ఏ నదీ తీరాన్ని కట్టబడింది? యమునా నది. కలకత్తా ఏ నదీ తీరాన్ని కట్టబడింది?
హుగ్లీ నది. వారణాసి ఏ నది తీరాన కట్టబడింది? గంగా నది. హైదరాబాద్ ఏ నది తీరాన కట్టబడింది? అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు? మీకు జనరల్ నాలెడ్జ్ ఫుల్ ఉంది, అందుకే గ్రూప్ 1 రావట్లేదు అనుకుంటా. ఇలా నది తీరాన్ని కట్టారు కృష్ణ. నెల్లూరు ఏ నది తీరాన్ని కట్టారు? నదే ఆ ఊరికి ఆధారం, నీళ్ళే ఆధారం. అలాగే ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభువు. దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండను. అందుకే కీర్తనలో రాయబడుతుంది, ఒక నది కలదు. నది ఒకటే, 10 కాదు, 5 కాదు, ఒకే నది, ఒకే ఒక్కడు, ఒకే రక్షకుడు, ఒకే మార్గం, ఒకే జీవం, ఒకే పరలోకం, ఒక్కడే ప్రాణం పెట్టింది, ఆ ఒక్కడే యేసు. ఒక నది కలదు, నదులు కాదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషం చేస్తున్నాయి. కనుక మనం యేసుక్రీస్తు ప్రభువులో నాటబడి ఉండుట చాలా ప్రాముఖ్యం. అనేకసార్లు అలాగ నాటబడి ఉండకుండా మనకి ఇష్టానుసారంగా మన పొజిషన్ మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభు మనకిచ్చిన పిలుపేంటో ఆ పిలుపులో మనం నిల్చుండట చాలా ప్రాముఖ్యం. ఆ పిలుపు నుండి మనం తప్పిపోతే మనము ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నవారు. మన జీవితము గాలికి ప్రయాసపడినట్లుంటుంది. వాట్ ఆర్ వై కాల్ ఫార్? దేని కొరకు పిలువబడ్డా? ప్రభు రక్షించుకున్న తర్వాత ఏదో ఇచ్చినాను, వాళ్ళు నిత్యం పొందినారు, వాళ్ళని అలాగే వదిలేస్తామని అనుకోడు. ప్రతి ఒక్కరి విషయమై ఆయనకు ఒక ప్రత్యేకమైన తలంపులు ఉంది. అందుకే కీర్తనలో రాశారు, దేవా నీ తలంపులు నాడెలా ఉన్నతమైన. ఆకాశం భూమికి ఎంత ఎత్తుందో అంత ఉన్నతమైన తలంపులు ప్రతి ఒక్కరి ఎడల ఆయన కలిగి ఉన్నాడు. నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు, అవన్నీ ఫ్యాన్ కింద చెప్పడానికి బాగున్నాయి బ్రదర్, ఇన్ ద ఫీల్డ్ ప్రాక్టికల్స్లో అవన్నీ వర్కౌట్ కావు. మనం అనుకున్నట్లు అది వర్కౌట్ కానట్లుగా కనిపిస్తుంది, కానీ బైబిల్లో అలాగే జరిగిన ఉదాహరణలు విస్తారముగా ఉన్నాయి. నిజ జీవితంలో కూడా భక్తులు మన కళ్ళెదుట కనిపించిన వారు, మనం వాళ్ళ పేర్లు వినేవాళ్ళు విస్తారంగా ఉన్నారన్న సంగతి మనకు పరిచయం. మరి వారికి జరిగి మనకెందుకు జరగట్లేదు? వారి దేవుడు మన దేవుడు వేరేనా? లోపం దేవుళ్ళలో ఉందే, మనలో ఉందా? లోపం ఎప్పుడు మనలోనే ఉంటుంది. మనకే మనకే విధేయత లేదేమో, మనకే తగ్గింపు లేదేమో, మనకే ఆత్మీయత లేదేమో, మనకే దేవుని మీద ఆధారపడేది లేదేమో. అందుకే బహుశా మనము చేయనదంతయు సఫలము కావడం లేదేమో. మొదటి ద పర్సన్, వ్యక్తిని యేసుని అంగీకరించుట. రెండవది ద పొజిషన్, ఆయనలో నాటబడ్డ. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుప్రభు అన్నాడు, వితౌట్ మీ కెన్ డు నథింగ్. నాకు వేరుగా ఉండే మీరు ఏమీ చేయలేరు. మనమేం అనుకుంటామంటే మనం లేకపోతే యేసుప్రభు ఏం చేయలేడు అనుకుంటాం. అది వాస్తవం అంటారా? ఆయనకి దేవదూతలు ఉన్నారు, వాళ్ళతో ఆయన చేయొచ్చు. కానీ పాపులమైన మనల్ని రక్షించుకొని మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవాలని సంకల్పించినాడు. కనుక ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, మనకు ప్రభు అప్పగించిన స్థలంలో మనం ఉన్నప్పుడు ప్రభు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. అలా కాకుండా ఆయనలో నాటబడకుండా, నీటి యూటను నాటబడకుండా మనం ఎక్కడో అడవుల్లో ఉంటే అరోహ వృక్షం వలె ఉంటాం, బ్రహ్మజముడు వలె ఉంటాం, కలబంద వలె ఉంటాం. ఏవి ఉపయోగకరంగా లేకుండా నిరుపయోగంగా మనం మారటానికి అవకాశం ఉంది. అంటే లోకంలో నాటబడుతున్నప్పుడు ప్రభువులో మనం నాటబడి ఉండాలని కోరబడుతున్నా. మూడవది చూస్తామా? మొదటి కీర్తన 3వ వచనం, ఆకు వాడక, పర్సిస్టెన్స్ అంటే ఎడదెగకుండా ఒకే రకంగా ఉంటుంది. వాడకుండా ఉండడం అనేది సాధ్యమా? సాధారణంగా ఆకలి రాలే కాలం మనకు తెలుసు. ఫిబ్రవరిలో అలాగే ఆకలి రాలుస్తాయి. ఎందుకు చెట్లు ఆకలి రాలుస్తాయి తెలుసా? బాటిని వాళ్ళు ఉన్నారా ఎవరైనా?
వేసవికాలం ఆరంభమయ్యేటప్పటికి చెట్టు వేర్లు కిందికి వెళ్ళింటాయి కదా, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏమైపోతుందంటే కిందికి వెళ్ళింటాయి. అవి ఇంకా గ్రౌండ్ వాటర్లో నుండి అంటే నీళ్లను పీల్చుకోవటానికి కష్టమైపోతుంది. అందుకని ఏం చేస్తాయంటే సేవ్ వాటర్, నీటిని సంరక్షించుట కొరకై, నీటిని పీల్చుకునేది ఆకులే కదా, కనుక ఆకులను ఏం చేస్తాయంటే రాల్చడానికి ప్రయత్నం చేస్తాయి. చెట్లకు కూడా ఎంత తెలివి ఉంది చూడు, దాంట్లో ఉన్నంత విషయమంతా తెలివి మనకున్న ఎంత బాగుండు. మనం అలాంటప్పుడు ఇంకా డబ్బులు పనులు చేస్తుంటాం. నీళ్ళు లేవురా వేస్ట్ చేయొద్దు అంటే నేను కడుక్కునేటప్పుడే లేవా? కూతురు కడుక్కునేటప్పుడు ఉన్నాయా? వాళ్ళు కడిగినప్పుడు ఉన్నాయా? అసలు నేనంటే లెక్కలేదు బ్రదర్. ఈ ఇంట్లో ఈ మందిరంలో అసలు నన్ను ఎంత తక్కువ చూస్తారంటే, నేను కనుక భరిస్తున్నా, వేరే వాళ్ళు అయితే ఎవరు భరించట్లేదు. అట్లా కాదు, నిన్న కనుక వాళ్ళు భరిస్తున్నారు, వేరే వాళ్ళని అయితే భరించరు. పర్సిస్టెన్స్, వాడకుండా ఉన్నట్ట అంటే దాంట్లో గ్రీనరీ ఏమాత్రం తగ్గిపోలేదు. ఆకు వాడుకోకుండా ఉంది అంటే అర్థమేంటి? ఒకవేళ ఆకు రాలిపోకుండా చెట్టు మీద ఉండి ఎండిపోవచ్చు కదా. ఎందుకు ఎండిపోతుంది? ఫోటోసింథసిస్ లేదు, కిరణజన్య సంయోక్రియ జరగకపోతే ఎండిపోతుంది. కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటి? సన్లైట్ని తీసుకుంటుంది, తనకు అవసరమైన దాని మెటబాలిక్ యాక్టివిటీస్ తయారు చేసుకుంటుంది. అసలు వెలుతురే లేకపోతే సస్తుంది, అది లైట్ లేకపోతే వస్తుంది. ఆ సూర్యుడు ఎవరు? మలాకి 4లో ఉంది, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు. మీలో కొంతమందికి తెలుసు కదా, పొద్దు తిరుగుడు పువ్వు అంటారు, సన్ఫ్లవర్. బహుశా సన్ఫ్లవర్ ఆయిల్ మీరు వాడుతుంటారు, కానీ దాని గురించి తెలియదేమో. దానికి ఆ తెలుగులో ఆ పేరు ఎందుకు వచ్చింది? పొద్దు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. ఇక ఈస్ట్ వైపు మొదట స్టార్టింగ్లో ఉంటుంది ఉదయాన్న, మధ్యాహ్నం ఇటు పైకి వస్తుంది, సాయంకాలం అయ్యేటప్పటికి ఇటు వస్తుంది. ఓ వాట్ ఏ అమేజింగ్ రొటేషన్! దేవుడు ఎలాగ దానికి పెట్టాడో చూడండి. సూర్యుడు ఎడిపోతే అడిపోతుంది. మనం కూడా అలాగే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి వలె మనము వీ హ్యావ్ టు రొటేట్ అరౌండ్ హిమ్. సూర్యుని చుట్టూ భూమి ఎలాగ తిరిగినప్పుడు వాడకుండా ఉంటాం. మనం వాడిపోతుంటాం. ఎప్పుడు వాడిపోతుంటాం? ఎప్పుడు పచ్చగా ఉంటాం? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాడు పచ్చగా. మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు పచ్చగా ఉంటాం. అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిన పచ్చగా ఉంటాం. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు ముఖం వాడిపోతుంది, ఉద్యోగం రానప్పుడు ముఖం వాడిపోతుంది, జీతం రానప్పుడు ముఖం వాడిపోతుంది, డిఎస్సి సెలెక్ట్ కానప్పుడు, పోలీసులో సెలెక్ట్ కానప్పుడు, ఇంక గ్రూప్స్ రానప్పుడు, పలానవై మనం అనుకునేది జరగనప్పుడు, పెళ్ళి జరగనప్పుడు, మనల్ని పట్టించుకున్నప్పుడు, ప్రభు ద్వారా మనం వాడబడాలని కోరుతున్నప్పుడు, మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏమవుతామంటే వాడిపోతాం. ఎంత వాడిపోతామంటే ఇది తోసి అంటే చెత్తగా తీసుకుని వెళ్ళి చెత్త డ్రై వేస్ట్ అని ఉంటుంది కదా, 3 వేస్ట్లు ఉంటాయి కదా, వెట్ డ్రై. సో అలాంటి దాంట్లో కూడా తరహంగానంతగా మనం వాడిపోతాం. ప్రభు అలా కోరట్లేదు. ఎందుకు వాడిపోతుంది ఇది? సూర్యుని వైపు చూడట్లేదు. సూర్యుని వైపు చూస్తే వాడిపోదు. మనం కూడా అంతే కదా. ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు, యూత్ క్యాంప్స్, స్పెషల్ మీటింగ్స్, విబిఎస్లు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత బాగుంటాం, కళకళలాడిపోతాం ఆత్మీయంగా. అవన్నీ పోయిన తర్వాత, వేసవికాలం వచ్చి పోయిన తర్వాత గాలికాలం వస్తుంది కదా, కొట్టుకుపోయేటట్లు అట్లా దశలోనికి వస్తాం. ఇవన్నీ జీవితంలో కలుగుతాయి, మరి తప్పించుకోలేము. జీవితం అయిన తర్వాత ఎలాగ తప్పించుకుంటాం, ఎలాగ పారిపోతాం? పేదరికం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, మన ప్రార్థనకి జవాబు రాకుండా ఉండొచ్చు, ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు రాకుండా ఉండొచ్చు, వేరే వాళ్ళు ప్రార్థన చేయక మునిపే జవాబు వస్తుండొచ్చు. వాళ్ళు అనుకోవచ్చు దేవుడు మాకు సహాయం చేస్తాడు, మీకు సహాయం చేయట్లేదని. ఇవన్నీ మనం వాడిపోయేటట్లుగా చేస్తాం. వెనుక 3వది పర్సిస్టెన్స్, నిలకడ. మన యవనస్తులో ఉన్న లోపం ఏంటంటే నిలకడ ఉండదు. ఒకరోజు హిమాలయ పర్వతాల మీద ఉంటాం ఆత్మీయంగా, ఇంకొక రోజు గ్రాండ్ కానియన్లో ఉంటాం ఆత్మీయంగా. అంత పైనుండి ఇంత కిందికి పడేటానికన్నా టైం తీసుకోవాలి కదా. నువ్వు టైం తీసుకోకుండా ఎలాగ పడ్డావు అంటే లిఫ్ట్ బ్రదర్, లిఫ్ట్ పైకి పోతుంది కదంటే పైకి పోయింది, కరెంటు పోయింది, కిందకి వచ్చింది. ఎట్లా పడుతున్నామో, ఎట్లా లేస్తున్నామో మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంది ఇంత పడిపోయానా, ఇంత సరిపోయానా? పడిపోవటానికి ఉన్న ఒక లిమిట్. కన్సిస్టెన్సీ లోపం. ప్రార్థన వాక్యం ఒక వారం చదివితే
ఒక వారం మీటింగ్స్కి వస్తే, ఒక వారం ఆత్మీయంగా ఉంటే, ఒక వారం పరిసరలో పాల్పొందితే, మిగతా 4 వారాల నెలల్లో డమ్మా. ఇంకెక్కడ చూస్తాం, ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ చేస్తే, ఎంత చేసినా ఏం లాభం ఉంది? ఏం చేయని వాళ్ళు అంతా చాలా బాగున్నారు. మా ఇంటి పక్కన మా మందిరంకి వస్తున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళతోనే సేవకుడు, బోధకులు అందరూ బాగా మాట్లాడుతున్నారు, ప్రార్థన చేయిస్తున్నారు. మాతోనే ఎవరు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మేమంతా అందరికీ చెడ్డ అయిపోయినాం. ఇంకేం ప్రార్థన చేసి ఏం లాభం? ఏం వాక్యం చదివి ఏం లాభం? అసలు మందిరికి పోయి ఏం లాభం? అప్పుడు సైతానుడు వచ్చి మన చెవిలో చెప్తాడు, అక్క చాలా మంచిది అక్క, నువ్వు మానేస్తావా? బ్రదర్ చాలా మంచిది, నువ్వు కూడా మానేస్తే మంచిది. అప్పుడు ఏమనుకుంటావంటే, మానేస్తాం మనం. ఎవళ్ళే మన కరెక్ట్గా ఉన్నారా, పర్ఫెక్ట్గా ఉన్నారా? అందరూ అట్లాంటి వాళ్ళే. సేవకుడు అట్లే, ఎల్డర్స్ అట్లే, విశ్వాసులు అట్లే, బోధకులు అట్లే, ఆదివారం వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు అట్లే, అందరూ అట్లే, నేను కూడా అట్లే. అలాగ ఆత్మీయమైన జీవితంలో పడిపోవద్దు, అలిసిపోవద్దు, డస్సిపోవద్దు, కృంగిపోవద్దు. ఎంతో ప్రయాణం చేయాలా. ఇప్పుడే ఆగిపోతే ఇంక సాగిపోయేది ఎప్పుడు? సాగిపోవాలని మనం వాక్యములో కోరబడుతూ ఉన్నాం. 4వ చూస్తామా? కీర్తనలు 1 కీర్తన 3వ వచనం. ఆకు వాడక తన కాలమందు, ద పీరియడ్. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. మీకు తెలిసిన కొన్ని కాలాలు చెప్పండి కీర్తనలు. ఎవరు మీకు అలాంటి కాలాలు లేవు కదా? లేవా? నేను చెప్తే మీరు అనుకుంటారు, అయ్యో మాకు ఇవే ఉన్నాయి. కష్టకాలము, ఆపద కాలము, యవ్వన కాలము, బాల్యకాలము, దుర్భర కాలము, అంత్యకాలము, యుద్ధకాలము, ఇవన్నీ కీర్తనలో ఉన్నాయి. ఎప్పుడు చదవలేదా మీరు? కాలములు, సమయములు ఆయన ఆధీనమందు ఉన్నాయని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. కనుక ఆయన ఆధీనంలో ఈ టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్. గాడ్ కెన్ నెవర్ బి లేట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్. గాడ్ కెన్ నెవర్ బి ఇన్ అడ్వాన్స్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్. దేవుడు ఒక్క నిమిషం ముందు రాడు, ఒక్క నిమిషం ఆలస్యంగా రాడు. కరెక్ట్ సమయంలో మనకు అవసరమైంది కరెక్ట్గా ఇస్తాడు. మనమేమనుకుంటామంటే మన టైమింగ్స్ అంతా ముందు పెట్టుకొని ఉంటాం కదా. ఎందుకు ముందు పెట్టుకుని ఉంటారంటే, ఇంట్లో ఏం బ్రదర్ టైము ముందు పెట్టినట్టు, టైము చాలా ఎక్కువైంది బ్రదర్, 9కి వస్తుంది. లేదన్న, అది 15 నిమిషాలు ముందు పెట్టాను. ఎందుకు పెట్టారంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, వాళ్ళు లేరన్నా. అందుకే రెడీ చేయాలంటే ముందుంటే టైం అయింది అంటే వాడికి కూడా తెలుసు అది ముందు పెట్టినారని. తెలిసే కాదు, వాడే పెట్టింటాడు. మళ్ళీ పర్మిషన్ తీసుకొని పెట్టింటాడు అమ్మ నాన్నతో. మమ్మీ డాడీ నేను కొద్దిగా టైం ముందు పెట్టినా, ఎందుకంటే మనం రెడీ అవుతామంటే వీళ్ళు అమాయకంగా మన మాటలు నమ్ముతారు, రెడీ అవుతాడేమో అని. వాడికే తెలిసి, అందరికీ తెలిసి అది ముందుందని. ఎందుకు పెట్టుకోవాలా అంటే మీకే కంట్రోల్ లేదు. పిల్లలకి లేదు, భర్తకి లేదు, భార్యకి లేదు, ఎవరికి కంట్రోల్ లేదు. వాళ్ళే చెప్తుంటారు ముందుంది మా టైం అని. పిల్లలు చెప్తా, అవును రా ముందుంది, అయినా నువ్వు రెడీ కావాలని. ఇంకెందుకు ఆడ పెట్టుకోవడం? ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన సమయం మనకు కష్టంగా ఉంటుంది. మనమేమనుకుంటామంటే, మనకి దేవునికి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, మన సమయంలో మనం అనుకున్నట్లు, మనం కోరినట్లు దేవుడు చేయాలని కోరుతాం. అట్లా చేస్తే దేవాన్ని వంటి వాడు ఎవడు ఉన్నారయ్యా అని అంటాం. అట్లా కాకుండా మనం అనుకున్నట్లు చేయకుండా, మన సమయంలో చేయకుండా, తన సమయంలో తను అనుకున్నట్లు, తనకు నచ్చినట్లు ఆయన చేయటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్తే, ఏమో ఎప్పుడు చేస్తావో తెలియదు, అంతలో ఉంటామో ఊడతామో. ప్రభువుకి తెలుసు కదా మన భవిష్యత్తు, మనం ఎంత ముందుకు వెళ్తాం, ఎలాగ వెళ్తాం అనేది కూడా ప్రభువుకి తెలుసు. కనుక ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. లెట్ us వెయిట్ ఫర్ హిస్ టైం. తగిన కాలము, దర్శన కాలం, ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆదికాండం 21వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడింది, దేవుడు తాను ఇచ్చిన మాట చొప్పున శారాను ఆ కాలములో దర్శించాడు. కనుక ప్రభు సమయంలో ఆయన మనల్ని దర్శించాలని కోరుతాడు. ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 4 చూసినాం. మొదటిది ఏంటి? ద పర్సన్, వ్యక్తి, యేసును స్వీకరి. రెండవది ద పొజిషన్, స్థానము, నీటి కాలువలు ఎవరున నాటబడ్డ. మూడవది ఆకు వాడక, పర్సిస్టెన్స్, నిలకడ. నాలుగవది తగిన కాలం, పీరియడ్, టైం, ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. ఐదవది ఆఖరిది ఇక్కడ ఏం రాశారు? ఫలమిచ్చు చెట్టు. ఇన్ని చెప్పిన తర్వాత ఈ చెట్టు ఫలించదని అంటే బహుశా మనం ఇప్పుడు చదువుకోవడం వ్యర్థం అనుకుంటా. ఇన్ని జరిగిన తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ప్రొడక్టివిటీ. ఆ చెట్టు యజమానుడు కోరినట్లు
లేదా ప్రజలకు సంతోషం కొరకు ఫలం తీసుకొని వస్తుంది. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో మనకు తెలుసు కదా, ఒక మార్గం అంతా వెళ్తూ ఉంటే ఒక చెట్టును చూసినాడు, అంజూరపు చెట్టు. ఆకలి కొన్నాడు, ఆకలి తీరుతుందేమో అంజూరపు పండ్లు తిందామని దగ్గరికి వెళితే దాంట్లో అంజూరపు పండ్లు లేవు, ఆకలి మాత్రం చాలా లష్ గ్రీన్, సోబెండిన్ గ్రీన్, ఎంతంటే ఆకుపచ్చగా ఉన్నాయి, ఎదిగినా ఎక్కడ కనిపించలేదు. చాలాసార్లు విశ్వాసులమైన మనం అలాగే ఉంటాం. బయటికి మాత్రం అన్ని రంగురంగులుగా కనిపిస్తుంటాం ఆకలి వలె, ఫలాలు లేవు. ఏంటో ఫలం? బైబిల్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, తిరిగి, ఇవన్నీ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు అతడు చేయనదంతయు సఫలం. ప్రభువు మనల్ని అలాగ చేయాలని కోరుతున్నాం. మనకిష్టమైన క్రైస్తవ మార్గం పూలతోట కాదు, కేక్ వాక్ కాదు, రెడ్ కార్పెట్ కాదు. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదొక దేశం, సూర్యుడు అస్తమించనే దేశం, ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసిన దేశం, ప్రపంచానికి ఇంగ్లీష్ బైబిల్ను పంచిన దేశం పేరు ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్లో మిడ్లాండ్ అనే స్థలంలో, నాటింగ్హామ్ అనే స్థలంలో 1761 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు ఒక మాంసపు ముద్ద కుటుంబంలో జన్మించినాడు. అంత ఇంత పెరిగి చదువుకునే వయసుకు వచ్చినాడు. చదువు అంటే కసితీరా చదివేవాడు, ఇష్టపడేవాడు. లాటిన్, గ్రీక్ ఇలాంటి భాషల్లో కూడా పాండిత్యం సంపాదించాడు. 18 ఏళ్లకే రక్షణ పొందినాడు. తర్వాత చెప్పులు కుట్టేవాడిగా మారాడు. ఆ తర్వాత ప్రభు అంటే చాలా ఆశ కలిగింది, ఆయన్ని సేవించాలని అనుకున్నాడు. అందుకే తీర్మానం చేసుకున్నాడు. ప్రభు పిలుపుకు స్పందించినాడు, దేశాన్ని విడిచినాడు, దేశానికి వచ్చినాడు. అదే మన దేశం. ఆయన పేరు విలియం కేరీ. ఎందుకు ఆయన గురించి చెప్తున్నారని మీరు అంటారేమో. ఆయన పుట్టుక నేను చెప్పాను కదా, ఆగస్ట్ 17. కనుక ఆగస్టు నెలలో భారతదేశం అంతా ఆయన పుట్టుకని గురించి సంబరాలు చేసుకోవచ్చు అనుకుంటా. ముఖ్యంగా ఆయన ద్వారా పరిచయంలో మేలు పొందిన వారంతా. అలాంటి వారి పుట్టుక మనలాంటి వారికి ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. మన పుట్టుక వల్ల ఏం ఉపయోగం ఉంది? కేక్ కట్ చేయడం తప్ప ఏమైనా ఉందంటారా? నేను చాలాసార్లు అనుకుంటా, ప్రభా నా అలాంటి వాడు భూమి మీద పుట్టడం అవసరం అంటావా? 50 ఏళ్ళకి ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చినారు. ఇంత అయిపోయింది, ఏం లేదు, ఒక బైబిల్ పట్టుకొని వెనక కూర్చొని సైన్స్ తగిలిసుకొని అటు ఇటు వెళ్ళి ఆదివారం వెళ్ళేసి కానుకలు తీసుకొని వచ్చి ఏదో లేదా భోంచేసి తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతే దీని కొరకు బతకాలా? అది క్రైస్తవేమా? చెప్పరేంటి? ఒకడే మదన పడి ఏడుస్తుంటే ఏం చేయాలి మరి? ఇంకా తీసుకో ప్రభు అంటే తీసుకోవట్లేదు. మీరన్నా ప్రార్థన చేయండి. ఆయనకి పెళ్ళయింది. అప్పటికి ఆమె పేరు డోరతి. వయసులో ఆమె పెద్దది. దేవుడు వారి గర్భఫలం ఇచ్చినాడు, కొడుకుని కన్నారు. కొడుకు చనిపోయాడు అక్కడే. తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. ఆ దినాల్లోనే భారతదేశానికి రావాలనుకున్నాడు. అప్పుడు ఓడ ప్రయాణం, అప్పుడు విమానాలు లేవు. అప్పుడు ఆయన వయసు దాదాపు 30 ఏళ్ళు దాటింటుంది. భార్యతో పాటు ఇక్కడికి రావాలంటే భార్య చెప్పింది, నేను గర్భవతి కదా, అక్కడ ఏం మెడికల్ ఫెసిలిటీస్ లేవు. మనమైతే ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటాం కదా, డెలివరీ ఎక్కడ, ఏ హాస్పిటల్, ఏ గైనకాలజిస్టు, ఏ ఇంట్లో డెలివరీ అయిన తర్వాత ఎవరు వచ్చి మనకు సాయం చేయాలా, అత్తగారు చేయాలా, అమ్మగారు చేయాలా, ఆయా చేయాలా, ఇతరులు చేయాలా, ఎవరు చేయాలని ఎంతో ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, చేసుకుంటూ ఉండండి జీవితం అంతా. ఆమె కూడా అలాగ ప్లాన్ చేసుకొని నేను రాను, ఇక్కడే ఉంటానంటే, లేదు నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, ఇద్దరు కలిసి ఎప్పుడో ఒకసారి వెళదాంలే అంటే, లేదు మీరు వెళ్ళండి అంటే, లేదు నేను రాను. అప్పుడు ఆమె చెప్పింది, అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలా. ఏంటి హెల్ప్ అంటే, మా చెల్లిని తెచ్చుకుంటా, నాతో పాటు నాకు హెల్ప్ చేయటానికి పర్లేదంటే, ఓకే నో వరీస్. చెల్లి, ఆయన, ఆమె ముగ్గురు పడవెక్కారు. 3 నెలలు ప్రయాణం ఇంగ్లాండ్ దేశం నుండి కలకత్తా. ఎందుకు కలకత్తా అంటారంటే, పాశ్చాత్య దేశం నుండి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్సే కాకుండా ఇదేంటి నేవల్ బేస్లు ఎక్కువ, అంటే బాంబే కానీ, చెన్నై కానీ, తర్వాత విశాఖపట్నం, కాకినాడ, కలకత్తా ఇలాంటి కోస్టల్ సిటీస్, పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నౌక రావటానికి అనుకూలంగా. 3 నెలలు ప్రయాణం. కానీ పరిస్థితులు, వాతావరణం ప్రతికూలంగా ఉండేటప్పటికి 6 నెలలు అయింది.
6 నెలలు ఆయన కొన్ని భాషల మీద పట్టు సాధించినాడు. భారతదేశంలో కాలు పెట్టాడు. ఎక్కడ ఇంగ్లాండ్ దేశం, ఎక్కడ భారతదేశం. అక్కడ దోమలు ఎతికినా కూడా కనిపించవు. ఇక్కడ మనం ఎతకాల్సిన పని లేదు, మనల్ని ఎతుకుతా వస్తాయి. వాళ్ళు భరించలేరు. మనకి వెస్ట్రన్ కమౌట్ కాదు, ఊరికే ఖాళీ స్థలం ఉంటే చాలు. వాళ్ళకి అట్లు కాదు, వాళ్ళకి అట్లు రాదు, కూర్చోలేరు. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. మనం దగ్గర నుండి అన్ని ప్రాబ్లమ్సే. మనం బయటి దేశాలకు వెళ్ళి అడ్జస్ట్ కావచ్చు, ఎందుకంటే ఆల్ సోఫిస్టికేషన్ ఉంటుంది కనుక. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్జస్ట్ కాలేరు అప్పట్లో. ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే మంచి స్టార్ హోటల్స్ అవి ఉన్నాయి కదా. 7 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎలా చేశాడు తెలుసా? ఇల్లు లేకుండా వాళ్ళకి టెంట్లు అలవాటు. టార్పాల్స్ లాంటివి తెచ్చుకొని ఒక టెంట్ వేసుకొని గర్భవతి అయిన భార్యను టెంట్లో పెట్టుకొని ఆయన సేవ చేశాడు. ఇది సేవ అంటారా, ఛాందస్యం అంటామా? మన భాషలో చెప్పాలంటే ఛాందస్యం అంటాం, వాళ్ళ భాషలో చెప్పాలంటే సేవ. 7 సంవత్సరాలు ప్రయాసపడితే ముగ్గురు వ్యక్తులు రక్షించబడ్డారు. వాళ్ళ ముగ్గురు బెంగాల్ బ్రాహ్మణులు. వారిలో ఒక ఆయన పేరు కేపాల్. వాళ్ళ ముగ్గురితోనే 7 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎంత కష్టమవుతుంది కదా. 7 ఏళ్లలో ఏం పరిచయం లేదంటే భవిష్యత్ దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తానికి వెళ్ళబట్టున్నానేమో, వెళ్ళిపోదామని అనుకుంటాం. మేము కూడా కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రజల మధ్యలో అంత స్పందన లేకపోతే ఎందుకబ్బా అక్కడికి వెళ్ళాము, వేరే స్థలం వెళ్ళింటే బాగుండే అని అనుకుంటాం. వెళ్ళిన దగ్గర అంతా స్పందన ఉండాలని కోరుకుంటాం. కానీ ఆ దినాల్లో ప్రభు వాళ్ళకి అలాగిచ్చినాడు. అప్పుడే ఏం జరిగిందంటే, కుమారుని ఆమె డెలివరీ అయింది, ఆ కుమారుడు చనిపోయాడు. మీకు తెలుసు కదా, ఆ దినాల్లో నా పుట్టడం అనేది చాలా తేలికైనా వాళ్ళు సర్వైవ్ కావడం అనేది కష్టం. అందుకని ఒక్కొరు డజన్ కానివ్వండి, ఎందుకంటే 2-3 చచ్చినా మిగతా వాళ్ళు. మన పేరెంట్స్ దాకా అట్లా ఎందుకైందంటే 6 డజన్ ఎందుకైనారంటే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినా కొంతమంది అన్న ఉంటారు కదా అని. ఎందుకంటే అప్పుడు వెళ్ళిపోయి చాలా సర్వసాధారణం. దోమలు కరిస్తే ఇంత మెడిసిన్ లేదు. ఇంకా తర్వాత ఏం జరిగినా, కలరా వచ్చినా, డిసీజ్ వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా ఇక వాడు బతుకుతాడని నమ్మకం లేదు. ఇప్పుడంతా మెడికేషన్ చాలా ఉంది కనుక తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని మందులతోనే బతికిస్తున్నారు, మందులతోనే పుడుతున్నారు, హాస్పిటల్లోనే పుడుతున్నాడు, హాస్పిటల్లోనే చూస్తున్నారు. ఆ దినాల్లో అప్పుడు అలాగ లేదు. అందుకనే చాలా కష్టపడితే తప్ప వాళ్ళు సాధించుకోలేకపోయారు. ఇప్పుడు కుమారుడు చనిపోయాడు. కుమారుని చేతులు ఎత్తి పట్టుకున్నాడు. భూస్థాపనకు పోవాలా, ఎవరు గొయ్యదవ్వాలా, ఎవరు పాటలు పాడాలా, ఎవరు వాక్యం చెప్పాలా, భూస్థాపనకు అర్చేయండి. ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? మనం అనుకునేది కాదు. మనకి ఎక్కువ వరి ఏమంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని గురించి అని వారి. ఆ కుమారుని తీసుకుని వెళ్తూ ఉంటే కేపాలనే ఆయన వెళ్ళి ముందు కుమారుని సైజులో ఒక గొయ్యి తవ్వితే, అంటే బర్రెల కొరకు గొంతు తవ్వితే ఆ గొంతులో వెళ్ళి పాతి పెట్టాడు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పరిగాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడు, ఎట్లా పాతి పెట్టాడు. ఇప్పుడు ఏమనుకుంటాం? జరిగింది ఏదో జరిగింది, ఇంకా నా భార్య ఇలాగ అయిపోయింది, మా కొడుకు ఇలాగ సరిపోయాడు, వెళ్ళిపోతే మంచిది. సేవ ఎవరో కూడా వాడుకుంటారు బ్రదర్. దేవుడు చాలా మందిని వాడుకుంటాడు, నేను ఒక్కడేనా ఏంటి అని అనుకుంటాం. బట్ ఆయన అలా కాదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్. పాట కాదు జీవితం. మనదేమి పాట, జీవితం శూన్యం. ఆయన భార్యకి మెంటలు వచ్చింది. ఎందుకంటే కొడుకు పోయాడు కదా. మామూలుగా తల్లులు భరించలేరు, అది కడుపు కోత. ఎంత మెంటల్ వచ్చిందంటే ఆయన బయటికి పోతే కూడా సహించలేనంత మెంటల్ వచ్చింది. ఆమెకి ఇంకెంత మెంటల్ వచ్చిందంటే ఆమెను బయటికి వదులుకోకుండా ఇంట్లోనే పెట్టేసి బయట తాళం వేసేవాళ్ళు. బయటకు వస్తే ఏం చేస్తుందో, ఎవరిని కొడుతుందో, ఎవరిని ఏం చేస్తుందో అని. అలాంటి దుస్థితిలో భార్య ఒకవైపు బైబిల్ తర్జుమా చేయటానికి ప్రింటింగ్ ప్రెస్ ఆఫీస్ దూరం పెట్టుకొని అక్కడ ఒకవైపు పని చేయటానికి పూనుకున్నాడు ఈ విశ్వాస వీరుడు. ఓ దినాన మధ్యాహ్నం పూట ఎవరో ఒకరు పరిగెత్తుకొని వచ్చి చెప్పారు, అయ్యా మీ భార్య ఇంట్లో వదిలేసి వచ్చినారు కదా, ఆమె బాధతో నా తల గోడ కొట్టుకునింది, రక్తంగా ఆరుతుంది. కిటికీలో నుండి చూసి అరుస్తుంటే వచ్చినా, మీరు వచ్చి తలుపు తీస్తారేమో అని. సరే, ఆయన ప్రెస్లో నుండి లేదా ఆయన పనిచేసే ఆఫీస్ తర్జుమా చేసే ఆ టీము అంతట్లో నుండి ఇంటికి వెళదామని బయలుదేరి వస్తూ ఉంటే మధ్య రోడ్డు, అంటే ఇక్కడ ఇంటికి ఆఫీస్కి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకోటి పరిగెత్తుకొని వచ్చి చెప్పినాడు, అయ్యా మీ ఆఫీసు కాలబడిపోయింది, అగ్నికీలలో చిక్కుకుపోయింది, ఫైర్ అంటుకొనింది, కాలిపోతున్నాయి మీరు చేసినవన్నీ.
ఇంటికి రావాలా, ఆఫీస్కి పోవాలా? ఇది దేవుని చిత్తమా? ఎస్ ఆర్ నో? మనకు వచ్చే డిస్కరేజ్మెంట్లోనే మనము ఏమనుకుంటామంటే దేవుడు లేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అనుకుంటాం. బైబిల్లోని భక్తులు ఇలాగ మన కళ్ళెదుటి కనిపించే భక్తుల యొక్క పోరాటం చూస్తుంటే వాళ్ళకి కలిగిన బాధల్లో విషమంతా కూడా మనకు లేదు. విషమంతా కూడా పోల్చుకునేది అది వేరే విషయం. అప్పుడు ఆయన అన్నాడు, ఎలాగో నా భార్యకి దెబ్బలు తగిలినాయి, కనీసం ఆఫీస్ దగ్గరికన్నా వెళితే బైబిల్ తర్జుమా చేయటానికి పూనుకున్న ప్రతులు, మ్యాన్స్క్రిప్ట్ అంటాం వాటిని, అవి ఏవైనా కాలనివి ఏదైనా ఉంటే వేరు చేసుకోవచ్చు అని అక్కడికి వెళితే ఆయన కాలిపోయిన బూడిద స్వాగతం పలికింది. బూడిద దగ్గర నిలబడినాడు. ఆఫీసు, మిషన్లు, తర్వాత ఏర్పాటు చేసుకున్న మ్యాన్స్క్రిప్ట్లు, టీము అంతా కలిసి బూడిద దగ్గర ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. ఒక మనిషికి మీరు చెప్పండి, భార్యకు జ్వరం వచ్చిందంటేనే పరిచయం ఆపుతాం మనం, పిల్లలకు జ్వరం వచ్చిందంటే పరిచయం ఆపుతాం. మనకు పోవాలనున్నా ఇంట్లో హోమ్ మినిస్టర్ ఏం చెప్తుంది, మేమంటే నీకు లెక్కలేదు, నువ్వు భలే సేవ చేస్తున్నావు, నీ సేవను బట్టి ఆత్మలు నిండిపోతున్నారు, మందిరమంతా ఇట్లాంటి వాళ్ళు సేవ చేయబట్టే ఇంత జరిగింది అని సర్కాస్టిక్గా మాట్లాడేటప్పటికీ నీకున్న ఆత్మ అంతా పోయి సంచి గోడకు తగిలిచ్చి అని క్రోసిని వేసినావా? వీ హ్యావ్ లాస్ట్ అవుట్ ఆఫ్ ద విషన్. అంటే వాళ్ళని వదిలేసిపోమని నేను చెప్పట్లేదు, ఇవన్నీ జరుగుతాయి పరిచర్యల్లో. భార్య మెంటల్ అయిపోతే ఇంకే వ్యక్తి అయినా పరిచయం చేస్తుంది. మీరు చెప్పండి, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. ఒక మనిషినికి, ఒక పురుషునికి ఇది దుస్సాధ్యం. ఒక స్త్రీ చేయగలదు కానీ పురుషుడు చేయలేడు. పురుషుని బలమే స్త్రీలో ఉంది. ఇంకా అలాంటి స్త్రీ మెంటల్ వచ్చిన తర్వాత ఇంక పురుషుడు ఏం చేస్తాడు? బట్ విలియం కేరీ ఈజ్ డిఫరెంట్. విచిత్రమేమో తెలుసా, ఆ మెంటల్ వచ్చిన భార్య చనిపోయింది. ఉంటారా, వెళ్తారా ఊరికి? కొడుకు చనిపోయా, భార్య చనిపోయా, ఈ దేశము ఆయనకు భూస్థాపనగా మారిపోయిందంటే తప్ప కాదేమో. తర్వాత ఇంకోని పెళ్లి చేసుకున్నాడు, మరలా సేవ కొనసాగించి కొన్ని రోజులైంది, ఆమెకు రోగం వచ్చింది, ఆమె చనిపోయింది. ఇద్దరు భార్యలు చనిపోయిన తర్వాత చనిపోయిన పిల్లలు వీరందరి మధ్యలో సేవ చేసి నిలబడతారని మీరు ఎవరైనా అనుకుంటారా? ఆయన మరలా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, మూడవ పెళ్ళి. అప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ప్రభు పరిచయంలో ముందుకు సాగిపోవటానికి ఇష్టపడ్డాడు. ముగించక మునుపు కొన్ని విషయాల్లో సెలెంట్ ఫీచర్స్ చెప్పి ముగిస్తే, ఎందుకంటే ఆయన 41 సంవత్సరం భారతదేశంలో ఉన్నాడు. నేను 10-20 నిమిషాలు ఆయన చరిత్ర చెప్పలేను కదా. ఆయన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి లేడీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాడు. సెరంపోర్ యూనివర్సిటీ అంటారు. ఆసియా ఖండం, భారతదేశం మాత్రమే కాదు. 1818లో ఈ దినాన్ని మీరు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బ్యాక్ ప్యాక్ సర్దుకొని వాటర్ బాటిల్ పట్టుకొని గొడుగు పట్టుకొని టక్ 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 వెళ్తున్నారే, ఎవరి కారణం తెలుసా? బహుశా ఆయనే లేకపోతే స్త్రీలకు చదువు ఉండేది కాదేమో. రెండవది, ఇది నాన్న మీ నాయన చనిపోయిన నాయనమ్మ ఉందంటే కారణం ఎవరో తెలుసా? మీ నాన్నగారు చనిపోయిన తెలుసా? విలియం కేరీ. సతీ, భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్యను కూడా నిప్పుల్లోకి దోసి చంపడం అనేది ఆ దినాల్లో సాంఘిక దురాచారం. అలాంటి దాన్ని ఎదిరించి నిలువబెట్టి పోరాడి దాన్ని రూపుమాపటానికి ప్రయత్నం చేసినాడు. మొదటి ఉమెన్స్ డిగ్రీ యూనివర్సిటీ, రెండవ సతీసగం, మూడవది మన అందరి చేతుల్లోనికి ఆయన బైబిల్ తీసుకొని వచ్చిన. ఒక ఇంగ్లీష్ ఆయన తెలుగులో బైబిల్ రాస్తాడని మీరు అనుకుంటారా? తెలుగు దేశం మన ఇక్కడేంటి, తెలుగు మాట్లాడే రాష్ట్రంలోనే పుట్టి తెలుగు అర్థం కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసి 90% ఉన్నారు. పోనీ మిగతా భాషలు అర్థమైతే అంటే అది అసలు అర్థం కాదు, అది వేరే విషయం. మరి ఏ భాష అంటే మిక్స్డ్, ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆల్ 4. అందుకే ఒక ఆయన ఉన్నాడు, తిరుపతిలో నేను చదువుకునేటప్పుడు
అప్పుడు మా ఫెలోషిప్లో ఐకానిక్ స్పీకర్ ఉండేవాడు. అప్పుడు ఇంకా ఆయన ఐకానిక్ స్పీకర్ కాలేదు. ఏ స్పీకర్ ఐకానిక్ కావాలన్నా మొదటి తిరుపతిలోకి రావాలి, ఎందుకంటే అది గేట్వే ఆంధ్రప్రదేశ్లోకి. కనుక ఆయన యూత్ రిట్రీట్కి వచ్చింటే ఆయనకి తర్జుమా చేయడానికి ఈయన పెట్టినారు. ఆయన ఉన్నాడు ఇప్పుడే హైదరాబాద్లో, పేరు చెప్పను. ఆయన తర్జుమా చేయడానికి పెడితే ఈ స్పీకర్ ఆయన మామూలు సింపుల్గానే చెప్తున్నాను, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని. ఈయన తర్జుమా ఏం చేస్తున్నాడు తెలిసిన, దేవుడు లోకాన్ని లవ్ చేశాడంట. పక్కన ఒక సేవకుడు ఆయన కూడా ఉన్నాడు ఇప్పుడు. ఆయన ట్రౌజర్ లాగా కూర్చోబెట్టి, నీ ట్రాన్స్లేషన్ చాలా బాగా చేస్తున్నావు అయ్యా, నేనే చేస్తాను నీకంటే ముందు. కరెక్ట్, అదేం తప్పు కాదు. దేవుడు లోకాన్ని లవ్ చేసాడంటే తప్పేం కాదు కదండి, కరెక్టే కదా. బట్ దట్స్ నాట్ ద లాంగ్వేజ్ వీ నీడ్ టు యూజ్. మనం వాడాల్సిన భాష అది కాదు కదా. ఇప్పుడు విలియం కేరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బికేమ్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ బెంగాలీ. సాంస్క్రిట్ మీలో ఆప్షనల్ సబ్జెక్టుగా లేకపోతే పేపర్ 2గా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. పరీక్ష రాసిన తర్వాత పద్యం బయటకు వస్తే ఏమంటే ఏమో అప్పుడు రాసి ఎందుకు తీసుకున్న మార్కులు పోస్తారు. సాంస్క్రిట్ బే, తెలుగు బే, హిందీ బే, అన్నీ పోయినాయి, ఇంగ్లీష్ కంప్లీట్గా పోయింది. బట్ ఈ బికేమ్ ఏ ప్రొఫెసర్. ఏ కాబ్లర్ బికేమ్ ఏ ప్రొఫెసర్. చెప్పులు కుట్టుకునేవాడు ఓ ప్రొఫెసర్ అయ్యాడు. అంతటితో ఆగిపోలేదు. సరే చివరికి ముగించేస్తాను, టైం అయిపోయింది కదా. ఆయన అవసాన దశలోకి వచ్చిన తర్వాత 41 సంవత్సరం భారతదేశంలో ఉన్నాడు. ఏ ఒక్కరోజు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళలేదు. దట్ ఈస్ కమిట్మెంట్. అలాంటి అవనస్తులు ఎవడన్నా ఉన్నారా ఇక్కడ? చదువుకోవటానికి వస్తారు, వారం అయిపోయిన తర్వాత మా అమ్మ గుర్తొస్తుంది, మా నాయన గుర్తు, మా ఊరు గుర్తొస్తుంది. మీరు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. హోమ్ సిక్ ఉండేవాళ్ళని హౌ కెన్ గాడ్ యూజెస్? వెళ్ళాలా, రావాలా, చూడాలా, దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ అదే ఇక్కడికి వచ్చినా కూడా అక్కడే ఉంటావు, అక్కడికి వచ్చినా అక్కడే ఉంటావు. ఇంకెప్పుడు ప్రభు కొరకు జీవించేది? ప్రభు కొరకు కమిట్మెంట్ ఎక్కడ, కరేజ్ ఎక్కడ, కాల్ ఎక్కడ ప్రభు కొరకు నిలబడుతున్నా? 41 సంవత్సరంలో కొడుకులు చనిపోయినా, భార్య చనిపోయినా, తను చనిపోవటానికి సిద్ధమైన నో టర్నింగ్ బ్యాక్. చనిపోయేటప్పుడు ఆయన తన చుట్టూన్న వారికి చెప్పాడు, పేదవాడిగానే ఉన్నాడు కదా. ఆ దినాల్లో మిషనరీస్ అంటే అలా త్యాగం చేసినారు, ఉన్నదంతా ఇచ్చేసినారు. నో సేవింగ్, ఓన్లీ సాక్రిఫైస్. అప్పుడు నేను చనిపోతే నాకు భూస్థాపన చేయటానికి డబ్బులు ఎలాగని ఆలోచిస్తున్నారు కదా. నా దగ్గర కూడా డబ్బులు లేవు, మీ దగ్గర కూడా లేవని నాకు బాగా తెలుసు. ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు, కొన్ని సువార్త కరపత్రికలు రాశాడు. నేను చనిపోయినప్పుడు నా పార్థివ దేహాన్ని ఒక దగ్గర ఉంచి వచ్చేవారందరూ ట్రిబ్యూట్స్ పే చేస్తారు కదా, శ్రద్ధాంజలి ఘటిస్తారు. అప్పుడు ఈ పుస్తకాలు, ఈ ట్రాక్స్ వేలం వేయండి, వచ్చిన డబ్బుతో నా భూస్థాపన కార్యక్రమం వచ్చి. మానవ చరిత్రలో ఒకే ఒక్కడు ఇలాగ చెప్పాడు, క్రైస్తవ చరిత్రలో ఒకే ఒకడు ఇలాగ చెప్పాడు. ఎవడైనా అలాగ చేస్తారా? మనం ఎవరితో అప్పు సప్పన తీసుకుని వచ్చి భూస్థాపన చేస్తాం, కానీ ఇలాగ చేస్తామా? అలాగే వేలం వేస్తే 196 రూపాయలు వచ్చినాయి, 196. అంటే ఆ దినాల్లో 100 రూపాయలు అంటే ఈ దినాల్లో 1,00,000 రూపాయలు అనుకుందాం. 200 రూపాయలు అంటే 2 లక్షలు. 2 లక్షలతో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ విలియం కేరీ లాంటి భక్తుని భూస్థాపన జరిగించడానికి ప్రభు అనుమతించి. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు? ప్రభు వాడుకోవటానికి ఆయన చూస్తున్న వ్యక్తులు. అతడు అయినదంతయు భారతదేశం ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపు విడుదల చేసింది 1993లో. బహుశా మీకు తెలియదేమో, ఇప్పుడంత స్టాంపులు తగ్గిపోయినాయి కదా వాడుక. బహుశా ఆయన ఈ దినాల్లో ఉంటే నోబెల్ ప్రైజ్ వచ్చేదేమో. దేవుడు ఒక కాబ్లర్ని, ఒక చెప్పులు కుట్టేవాడిని అసమానమైన వ్యక్తిగా వాడుకుని యేసుకు సాధ్యం. మన సంగతి ఏంటి? అతడు చేయనదంతయు సఫలమా, మనము చేయనదంతయు విఫలమై. నేను చేసేది కూడా సఫలం చేస్తావా? మనమే విలియం కేరీ లాంటి భక్తులం కాదు, బైబిల్లోని భక్తులు లాంటి భక్తులం కాదు. ఏదో సామాన్యమైన వారము. నీ సిలువ దగ్గరికి వచ్చినా, నీ సిలువే శరణ్యము అనే
సిలువని చేరాము, మమ్మల్ని త్రోసివేయద్దు, ఈ రాత్రి స్వీకరించు. అతడు చేయనదంతయు సఫలమా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మొదట రక్షణ కొరకు ఎవరైతే యేసుని అంగీకరించలేదో, పాప క్షమాపణ, మారు మనసు పొందలేదో, అలాంటి వాళ్ళు ఈ రాత్రి యేసుని స్వీకరించు. యేసు ఏమైనా చేయగలడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీ విషయంలో చేస్తాడు. ఓడిపోయావా, డసిపోయావా, సోలిపోయావా, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా, నేను భూమికి దండగా బరువైపోయాను అనుకుంటున్నావా, ఈ రాత్రి ప్రభు నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. నీకు ఆనందం ఇవ్వాలని కోరుతున్నాడు. నేను పరలోక రాజ్య వారసునిగా చేయాలని కోరుతున్నాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగా భౌతరములకు సంతోషకారణంగా వాడుకోవాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? అలాగైతే యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు అని నువ్వు ప్రార్థన చేస్తే యేసు నీ పాపాలు క్షమించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను రక్షణతో అలంకరించాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? అలాగైతే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితంలోనికి రా అని కోరేవారు ఎవరైనా ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కింద, బయట, పార్కింగ్ స్లాట్లో, సోదరుడా, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని కరుణించును గాక, మిమ్మల్ని రక్షించును గాక. కార్డు తీసుకునే వాళ్ళు చేయించండి. కార్డు తీసుకు దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని రక్షించును గాక. కొంతమంది సిస్టర్స్ రావచ్చు కదా ముందుకి. సోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. పక్కన, సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? దిక్కులు చూడొద్దు, కళ్ళు తెరుచుకొని అటు ఇటు చూడొద్దు. ఇది కళ్ళు తెరిచే సమయం కాదు, హృదయం తెరిచే సమయం. హృదయం మూసుకొని కళ్ళు తెరిస్తే విషాదం. యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చని కోరేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయాలని కోరితే మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కింద ఉన్న పార్కింగ్ స్లాట్లో ఉన్న మీరు ఎక్కడున్నా పర్వాలేదు. ఎవరైనా ఉన్నారా? అక్కడ ఇచ్చినారు, కార్డు ఇచ్చినారు. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా ఖాళీకి వెళ్ళొద్దు. ఎలాగొచ్చో అలాగ వెళ్ళిపోవద్దు. ఇది క్షమాపణ నీ కొరకే, ఈ మారు మనసు నీ కొరకే, ఈ రాజ్యము నీ కొరకే. చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం యేసు ప్రభువు వారు ఉచితంగా నీకు దయచేయాలని కోరుతున్నాడు. ఆ యేసును తృణీకరించొద్దు, పర్లేదులే అనుకోవద్దు. కాదు, యేసు నాకొద్దు అని వెళ్ళిపోవటానికి ప్రయత్నించేయద్దు. సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీరు కలల కనిన వారి వలె ఉందరు గాక, మీరు ఆ శాశ్వత శోభాతిశయముగా భౌతరములకు సంతోష కారణముగా ఉందరు గాక, మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చేపట్టుకుని నడిపించును గాక, మీరు పరలోక రాజ్య వారసులు అవుదురు గాక. ఇంకా ఎవరైనా యేసు నా హృదయంలోనికి రా, యేసు నా పాపాలు క్షమించు, యేసు నా జీవితాన్ని మార్చని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ చేయి పట్టుకున్నాను గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీరు ఆశీర్వదించబడదురు గాక, మీరు దీవించబడదురు గాక, మీరు ధన్యులవుదురు గాక, మీరు చేయనిదంతా సఫలమగను గాక, మీ నోటి నిండా గాక, మీ దుఃఖం నిట్టూరు పెగిరిపోవును గాక, మీ సూర్యుడు అస్తమించకుండాను గాక, మీకు యేసు ప్రభువు సహాయం చేయను గాక, యేసునాథుడు మిమ్మల్ని ఆదుకున్నాను గాక. ఇంకెవరైనా సోదరుడు, సహోదరి, ఇంకెవరైనా పైన, కింద, పార్కింగ్ స్లాట్లో, ఎవడు మీరు ఎక్కడున్నా సరే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. ఇదే నీ ఆక్రందన అయితే, ఇదే నీ కేక్ అయితే, ఇదే నీ ఆవేదన అయితే మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక, మిమ్మల్ని ఆశీర్వదించను గాక, మిమ్మల్ని బలపరచను గాక, మిమ్మల్ని దీవించను గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ ఇరుకు విశాలమగను గాక, మీ కన్నీరు తుడవబడును గాక. ఇంకెవరైనా యేసు నీకొద్దా? రక్షకుడు నీకొద్దా? పాపక్షమాపణ నీకొద్దా? ఆనందము నీకొద్దా? పరలోకము నీకొద్దా? సమాధానము నీకొద్దా?
నెమ్మది నీకు వద్దా? మేము ప్రకటిస్తున్నాం, తీర్మానం అనేది. ఇప్పుడు యేసును అంగీకరించి రక్షణ పొందిన విశ్వాసులు ప్రభువు మనం చేసేదంతా చేయాలని కోరుతున్నాడు. మనం ఉన్న స్థానంలో ఉండాలా, ఆకు వాడకుండా ఉండాలా, కాలం కొరకు ఎదురు చూడాలా, ఫలించే వారికి ఉండాలి. ప్రభువా, నేను అలాగుండలేకపోయాను, దయచేసి నన్ను కూడా మార్చు. విలియం కేరీ ఎంత గొప్పవాడిని నేను కాదు. అలాంటి భక్తుల యొక్క పుట్టుక, భక్తుల యొక్క ఆశీర్వాదం ఈ దినాన్ని మా చేతుల్లో బైబిల్ ఉంది. అలాంటి భక్తులే లేకపోతే ఈ దినాన్ని మనం ఏమేంటామో తెలియదు. ప్రభువు మిమ్మల్ని కూడా వాడుకోవాలని కోరుతున్నాడు. మీకు ఇష్టమేనా? అలాగైతే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. రక్షణ పొందిన వాళ్ళు, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నేను చేయనదంతయు సఫలము చేయి, ప్రభువా నా మీద దృష్టి ఉంచు. చెల్లి, అమ్మా, ఇంతకుముందు కార్డు ఇచ్చినారు. ఇంతకుముందు కార్డు తీసుకున్న వాళ్ళు కాదు, రక్షణ పొందిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించటానికి తీర్మానం చేసుకొని నేను చేయనదంతే సఫలం చేయాలని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నా చేయి పట్టుకో, నన్ను కరుణించు, నన్ను ధన్యునిగా చెయ్యి, నన్ను సఫలపరచు, నా ప్రయత్నములను నెరవేర్చు, నన్ను ఆశీర్వాదకరంగా మార్చు, నన్ను కూడా నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోని కోరేవారుంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. సోదరుడ దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక, సోదరుడ దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక, మీ చేయి పట్టుకున్నాను గాక, మిమ్మల్ని వాడుకున్న గాక, మీరు శాశ్వత శోభాత్సయముగా అవుదురు గాక. లెమ్ము తేజరిల్లము, వెలుగు మీ మీదకి వచ్చును గాక. సిస్టర్ ముందుకు రండి. సోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించను గాక. కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. ప్రభువా నన్ను కూడా వాడుకో, ఈ మట్టి గడంలో మహిమైశ్వర్యం ఉంచు. ఓ కుమారి, ఓ కుమారి, ఓ యేసు, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఎలాగొచ్చా అలాగ వెళ్ళిపోద్ది. ఇప్పటికే జీవితం అంతా వ్యర్థమైపోయింది. ఇక తాత్కాలికమైన జీవితం కొంతకాలం మాత్రమే ఉంది. ఆ కొంతకాలం ఉండే ఈ జీవితం కూడా ప్రభు కొరకు అర్పించి, మేము ఫుల్ టైం పరిచర్య కొరకు పిలిపివ్వట్లేదు. నీవు ఎక్కడున్నా, చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, పరిచయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, ఎక్కడున్నా ప్రభువా నేను నీ సాక్షి ఉండాలని కోరుతున్నాను. నా కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో అని కోరితే మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతుని తలకు పైగా కనబడేటట్టు సిస్టర్ అక్కడ చూడండి. సోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ చేయి పట్టుకొనను గాక, మీ తలల మీద నిత్యానందం ఉండను గాక, మీ దుఃఖము నిట్టూరు బెగిరిపోవును గాక, మీరు కలలు కనిన వారి వలె ఉందురు గాక, ప్రభు మిమ్మల్ని వాడుకొనును గాక, మీరు కక్కులు పెట్టబడిన పదునైన నురిపిడి మానగా ఉందురు గాక, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన పర్వతాల మీద ఎక్కించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి, బలవంతాన్ని వద్దమ్మా, ఎమోషనల్గా వద్దు, బలవంతాన్ని వద్దు, అయిష్టంగా వద్దు, పక్కనోళ్ళు సపోర్ట్ ద్వారా వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంతరంగంలో ఒప్పించింటే, నీ పతనాలు నీకు చూపించింటే, నువ్వు ప్రభు కొరకు జీవించాలని కోరితే, ప్రభువా నన్ను కూడా వాడుకో, నా మంటిఘటంలో కూడా మహిమైశ్వర్యం ఉంచు, నన్ను కూడా ప్రయోజనకారిగా చేయి, నన్ను కూడా ఆశీర్వదించు, నన్ను కూడా ధన్యునిగా చేయి, నన్ను కూడా భాగ్యవంతుడిగా చేయి, నన్ను కూడా ఆత్మీయంగా వర్ధిల్లింపచేయి. ఇదిగో నేనున్నా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా రక్షణ కొరకు తీర్మానం చేసుకుని కార్డు తీసుకున్న వాళ్ళు, మేము ప్రార్థన అయిపోయిన తర్వాత కార్డు చివరి భాగంలో మీ పూర్తి అడ్రస్ మీకు ఇష్టమైతే రాయండి. మీకు ఇబ్బందిగా ఉంటే మీ పేరు మాత్రం రాయండి. అది కూడా ఇబ్బందిగా ఉంటే నా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని రాసి కింద భాగాన్ని చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకురండి. మీరు ఎక్కడికి వెళ్ళినా పై భాగంలో ఉన్న వాక్యాలు చదవండి. యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వండి. దేవుని మందిరానికి క్రమంగా రండి, బైబిల్ క్రమంగా చదవండి, యేసు ప్రభువును స్తుతించండి, ప్రార్థన చేయండి. ప్రభు మీ తీర్మానాన్ని అంగీకరించి, ఆమోదించి, ముద్రించి, ఆశీర్వదించి ఆధ్యాత్మికమైన విశాలమైన దృక్పథం మిమ్మను స్వస్థపరచునుగాక, బాగు చేయనుగాక. ఎవరు యేసు ప్రభువుని అంగీకరించకుండా పర్లేదులేని వాయిదా వేసినారో మీ జీవితానికి మీరే ఉత్తరవాదులను తెలియచేయడానికి విచారిస్తున్నాం. ఎవరు యేసును అంగీకరించి జీవితంలో ప్రభు ద్వారా వాడబడాలని కోరుతూ, మీరు చేయలేదంతా సఫలం చేయబడాలని కోరుతూ ప్రార్థన సహాయం కోరారు, మిమ్మల్ని బట్టి ప్రభువును ప్రభును స్తుతిస్తున్నాం.
మిమ్మల్ని అభినందిస్తున్నా. మీకు ఇవ్వడ కార్డు చివరి భాగంలో మీ పేర్లు రాయండి. లార్డ్ యూజ్ మీ అని రాయండి. ప్రభువా నన్ను వాడుకో అని రాసి కింద భాగాన్ని చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. మీ తీర్మానంలో నిల్చుండండి. ఆకు వాడకుండా ఉండండి. కాలమంద ఫలమిచ్చి చెట్టు వలె ఉండండి. మీరు చేయనిదంతా యేసుక్రీస్తు ప్రభువు సఫలపరచును గాక. ఆమేన్.